చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ని యూట్యూబర్లని నేను డబ్బు పెట్టి కొన్నాను ఆ రోజుల్లో, నాకు పాజిటివ్ గా మాట్లాడతారు వాళ్ళందరూ, నన్ను ఎవడు ఏం పీకలేడు అని శబదాలు చేసి వేరే దేశాలలో తలదాచుకుంటున్న హర్ష సాయికి ఈ రోజు యువ సామ్రాట్ కూడా ఆ సైడ్ మళ్ళాడు అనే మాటకి ఏం చెప్తావు యువ సమ్రాట్? సో అప్పుడు నువ్వు అన్నావు సీఎం దగ్గరకు కూడా నేను ఈ విషయం తీసుకెళ్తానని. నీ డీపీ ఒక 2-3 డేస్ నుంచి నేను చూస్తున్నాను, సీఎం రేవంత్ గారితో ఉంది. విషయం తెలియజేసావా యువ సమ్రాట్? నేను డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్, నా మీద బుక్ అయిన కేసెస్, నేను కోర్టులలో వేసిన రిట్స్, సుప్రీం కోర్టులో వేయబోతున్న బిల్ డ్రాఫ్ట్ కాపీస్ పంపిస్తా. అన్ని తీసుకొని కూడా నేను అమ్ముడు పోయాను, లేకపోతే నాకు 100 కోట్లు వచ్చాయి అనుకుంటే మీ కర్మ. లేకపోతే ఒకరిని నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒకరిని గంట సేపు తిడితే నేను పెద్ద ఉద్యమం చేసినట్టు, లేకపోతే నేను ఒకరిని ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు యువ సామ్రాట్ అనే దానికి ఏం చెప్తారు? అంటే నువ్వు హర్ష సాయిని కలిసావా? అంటే ఏదైతే ఫైట్ చేసావో నేను ఓపెన్ గా వీడియో పెట్టాను కదా, అతను ఓపెన్ గా వీడియో పెట్టాడు. నేను ఇంకోసారి చెయ్యను అంటే ఇంకా నాకు ఎనిమిటీ ఏముంటుంది హర్ష సాయితో? ఓకే, నేను హర్ష సాయి సార్ ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పాడు నాకు జనవరిలో క్లియర్ గా. సరే అండి ఇంకా నాకు ఆయనకి ఎనిమిటీ ఏముంటుంది? లేదు నువ్వు మోకాలు దండ వేయాలి, ముక్కు నేలకు రాయాలి, ఇట్లాంటివన్నీ షరతులు పెట్టాలా? ఒకరి షరతులు పెడితే తీసుకునే సమాజంలో ఉన్నావా ఇప్పుడు మనం? లేవు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు బెట్టింగ్ యాప్స్ చేసేవాడే ఏదో సొసైటీకి ఏదో ఒక 10 రూపాయలు నేను దానం చేసి ఇచ్చానన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు ఇక్కడ. నాకు బాగా గుర్తు, ఇప్పుడు అన్వేష్ వచ్చి లేకపోతే సజ్జనర్ గారు వచ్చి అదే రోడ్డు మీద ఇది కాగితాలు ఎగరేసినతోనే కులాబ్లు పెడుతున్నారు. సజ్జనర్ గారు కులాబ్లు పెడుతున్నారా లేదా? రోడ్డు మీద డబ్బులు ఇసిరేసినోడుతోని. అంటే ఇప్పుడు సజ్జనర్ గారు కూడా వాడితో కలిసిపోయారా? ఓకే, సో నువ్వు ఏదైతే హర్ష సాయిని కలిసావో క్లియర్ గా చెప్పాడు, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా. అప్పటి నుంచి చేయలేరు, ఇంకా అప్పటి నుంచి ఇంకా చేయలేదు.